నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో ఉంది. షింగిల్స్ని హెర్పిస్ జోస్టర్ అంటూ ఉంటాం. సర్పి అని మనకు వాడుక భాషలో వాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే మన యొక్క బాడీ లోపల మన బాడీని ఒక హాఫ్గా డివైడ్ చేసుకుంటే ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ లోపలనే ఒక డెర్మటోమ్స్ అని ఉంటాయన్నమాట. డెర్మటోములల్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ లోపలనే ఇంతకుముందు చెప్పినట్లు చికెన్ పాక్స్ ఏ రకంగా వస్తుందో, చికెన్ పాక్స్ లాంటి యొక్క బ్లిస్టర్సే మన యొక్క బాడీ లోపల హాఫ్ ఆఫ్ ద బాడీ లోపల వచ్చినప్పుడు, ఒక డెర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్లోనే వచ్చినప్పుడు దానినే హెర్పిస్ జోస్టర్, షింగిల్స్, సర్పి అని అంటూ ఉంటాం. మరి ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, ఒకవేళ మీకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి ఉంటే ఆ యొక్క చికెన్ పాక్స్ వైరస్, దానినే వారిసెల్లా జోస్టర్ వైరస్ మీ యొక్క బాడీలో ముఖ్యంగా నర్వ్ యొక్క గ్యాంగ్లియాన్స్ లోపల గుప్తంగా ఉండిపోతూ ఉంటుంది. ఉండిపోయేసి ఎప్పుడైనా మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు, మీకు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఎండకి ఎక్కువగా వెళ్ళినప్పుడు, ఇంకా అదర్ ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉన్నప్పుడు, డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లోపల ఈ గుప్తంగా ఉన్నటువంటి ఒక వారిసెల్లా జోస్టర్ వైరస్ మీ నరాల యొక్క గ్యాంగ్లియాన్లో ఉన్నటువంటి యొక్క వైరస్ మళ్ళీ అది రైజ్ అవుతుంది, మల్టిప్లై చేసి అప్పుడు అది త్రూ నరం ద్వారా చర్మం పైకి వచ్చేసి ప్రతి ఒక్క నర్వ్ కూడా ఈ యొక్క చర్మం యొక్క హాఫ్ ఆఫ్ ద బాడీని సప్లై చేస్తుంది కనుక, సో అలాంగ్ ది నర్వ్ ద్వారా వచ్చేసి ఆ నర్వ్ ఏ స్కిన్లో ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉందో అదే డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా లోపల వైరస్ మళ్ళీ వచ్చి డిపాజిట్ చేసి చిన్న చిన్న నీటి బుగ్గల్లాగా కాల్చేసి దాన్ని హెర్పిస్ జోస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. హెర్పిస్ జోస్టరు ఫేస్కి రావచ్చు. ముఖ్యంగా చాలామంది లోపల ఓల్డ్ ఏజ్ పీపుల్స్ లోపల హెర్పిటిక్ జోస్టర్ అనేటువంటిది కంటి చుట్టూ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మ్యాండిబులర్ డివిజన్లో రావచ్చు, మ్యాక్సిలరీ డివిజన్ రావచ్చు. దీనితో పాటు కొన్నిసార్లు ఫేషియల్ పల్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా సెన్సరీ నర్వ్స్ని అఫెక్ట్ చేస్తుంది కనుక. అందుకే షింగిల్స్ వచ్చినటువంటి యొక్క పేషెంట్స్ లోపల ఇది నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కనుక వాళ్ళకి న్యూరల్జిక్ పెయిన్ అంటే చాలా సివియర్ పెయిన్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే సమ్టైమ్స్ ఆ పెయిన్ కూడా వాళ్ళు భరించలేకుండా నిద్రపోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఇనీషియల్గా డిసీజ్ని గుర్తుపట్టిన ఇమ్మీడియట్గానే అంటే వితిన్ 48 అవర్స్ లోపలనే షింగిల్స్కి ఏసైక్లోవిర్ కానీ, ఫ్యామ్సైక్లోవిర్ కానీ, వాల్సైక్లోవిర్ కానీ ఇక మెడికేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్లో కావచ్చు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి మళ్ళీ పుండు కలగ చేయకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్స్ నరాల యొక్క డ్యామేజ్ కూడా తగ్గిపోతుంది. దాని తర్వాత ఎందుకంటే తగ్గిన తర్వాత కూడా వచ్చేటువంటి న్యూరల్జిక్ పెయిన్ యొక్క సిమ్టమ్స్ కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ లోపల షింగిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నరాలు డ్యామేజ్ అయిన తర్వాత ఆ నరాలు కొత్తవి ఫామ్ అయ్యడానికి కొన్నిసార్లు 3 to 6 months పడుతుంది. ఆ 3 to 6 months పడేటువంటి టైం లోపల వాళ్ళకి పోస్ట్ హెర్పెటిక్ న్యూరల్జీ అనేటువంటి న్యూరల్జిక్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు, ఒక రకమైనటువంటి అబ్నార్మల్ సెన్సేషన్ కావచ్చు. వాళ్ళకి వేసుకున్నటువంటి గుడ్డలు తగిలినా కూడా చికాగా ఉంటుంది. రాత్రిపూట నిద్ర రాదు, మిడ్ నైట్లో లేచిపోతూ ఉంటారు, సరిగ్గా నిద్రపోరు. సో చాలా డిస్టర్బెన్స్గా లైఫ్ ఉంటుంది కనుక ఇలాంటివి జరగకుండా ఉండాలంటే షింగిల్స్ వచ్చిన ఇమ్మీడియట్గానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే చేసే తప్పు ఏంటంటే షింగిల్స్ కదా, ఇది ఒక అమ్మవారు కదా, దీనికి ట్రీట్మెంట్ లేదు, ఆటోమేటిక్లీ తగ్గిపోతుందని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా వచ్చినటువంటి ఇమ్మీడియట్గా దీనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అవి ఫర్దర్గా నరాలను డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడం చేత పోస్ట్ హెర్పెటిక్ న్యూరల్జీ యొక్క కాంప్లికేషన్స్ కూడా తగ్గించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా లేటెస్ట్గా షింగిల్స్ కోసము 50 సంవత్సరాల పైబడినటువంటి యొక్క వయసులో ఉన్నటువంటి వాళ్ళ లోపల ఒక మంచి వ్యాక్సిన్ కూడా వచ్చింది. వ్యాక్సిన్ కొంచెం కాస్ట్లీ కానీ తీసుకుంటే చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు, అదర్ రొమటాలజికల్ డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళు వాడేటువంటి ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ కావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా వీళ్ళు వల్నరబుల్ పీపుల్ కాబట్టి వీళ్ళలో ఈ యొక్క షింగిల్స్ వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి కనుక అలాంటి వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే షింగిల్స్ వచ్చేటువంటి రిస్క్ అనేటువంటిది బాగా తగ్గిపోతుంది.